టెస్లా అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? ఎలన్ మస్క్. అమెజాన్ అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? జెఫ్ బెజోస్. ఫేస్బుక్ అనగానే ఎవరు గుర్తొస్తారు? జూకర్బర్గ్. సో ఒక కంపెనీ పేరు చెప్పంగానే ఆ కంపెనీ ఓనర్, ఫౌండర్ గుర్తొస్తున్నాడు కదా. దీన్నే పర్సనల్ బ్రాండింగ్ అంటారు. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎక్కువ కష్టపడకుండా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ సక్సెస్ అవ్వాలనుకుంటే పర్సనల్ బ్రాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను పర్సనల్ బ్రాండింగ్ గురించి మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. మీరు ఒకవేళ చిన్న వ్యాపారి అయితే, మీరు డైరెక్ట్ సెల్లర్ అయితే, ఒకవేళ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉంటే మీ పర్సనల్ బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ పర్సనల్ బ్రాండింగ్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయనే టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. మీ ఏజ్ ఇప్పుడు 30-40 ఉంది. ఒక 20 ఇయర్స్ తర్వాత మీ రిటైర్మెంట్కి పరిస్థితి ఏంటి? మీ 10 ఇయర్స్, మీ పిల్లలకి ఇంకా 10 ఇయర్స్లో హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది? ఇవన్నీ కూడా మీ శాలరీ క్యాలిక్యులేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సండే వర్క్షాప్ పెడుతున్నాను. సో ఈ వర్క్షాప్లో మీకు ఒక ఎక్సెల్ షీట్ ఇస్తాను. ఎక్సెల్ షీట్లో మీ శాలరీని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీ క్యాలిక్యులేషన్స్ ఎంత అవసరం పడతాయో మీకు చెప్తాను. వర్క్షాప్ లాగిన్ అవ్వండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ టాపిక్ బేస్ నేను ఒక బుక్ నుంచి తీసుకున్నాను, రీఇన్వెంటింగ్ యూ అనే బుక్. దీని ఆథర్ వచ్చేసి డోరిక్ క్లార్క్. సో మన ఆథర్ డోరిక్ క్లార్క్ ఒక హాస్పిటల్కి కన్సల్టెంట్గా పనిచేసేవాళ్ళు అనమాట. సో హాస్పిటల్లో ఒక పర్సన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అతని పేరు లెనీ. అసలు ఏంటి ఇతని జర్నీ, ఎందుకు ఇతని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, ఆ లెనీ అనే అతను కొత్తగా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అండ్ యాడ్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చాడనమాట. ఓకే, సో ఏంటి ఇతని హిస్టరీ అంటే, అదే హాస్పిటల్లో అతను నర్సుగా పనిచేశాడు. నర్సుగా పనిచేసిన వ్యక్తి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి హెడ్ అవ్వడం ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా అయ్యి ఈ ఆథరు అతనితో మాట్లాడాడు అనమాట. బాస్, మీరు నర్సు నుంచి అసలు ఏరే డిపార్ట్మెంట్కి ఎలా షిఫ్ట్ అవ్వగలిగారు, మంచి పొజిషన్కి, మంచి శాలరీకి ఎలా షిఫ్ట్ అవ్వగలిగారు అని చెప్పి అడిగారంట. ఏం లేదు సార్, నాకు నర్సింగ్ డ్యూటీ అయిపోయిన తర్వాత నేను జస్ట్ టైంపాస్ చేయకుండా నేను ఒక కోడింగ్ నేర్చుకునేవాడిని, యాప్స్ డెవలప్మెంట్ చేయడం నేర్చుకునేవాడిని. సో అప్పుడప్పుడే ఈ యాప్స్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఓకే, అందుకని ఆ కోడింగ్లో మంచి మంచి యాప్స్ డెవలప్ చేసి వాటిని మార్కెటింగ్ చేసేవాడిని, అమ్మేవాడిని. దీనివల్ల ఏమైపోయిందంటే నాకు ఇన్కమ్ ఎక్కువ వచ్చేది, నా ఫ్యాషన్ కూడా తీరుతూ ఉండేది. ఇలా కొన్ని రోజులకి మా బాస్కి విషయం తెలిసింది. నన్ను రమ్మని పిలిపించాడు. నాకు భయం వేసింది. సో నేను జాబ్ కాకుండా ఏరే పని చేస్తున్నాను కదా, అందుకని నన్ను వార్నింగ్ ఇవ్వడానికి పిలుస్తున్నాడేమో అని భయపడి అతని రూమ్కి వెళ్ళాను. వెళ్తే లెనీ, నువ్వు ఈ మధ్యకాలంలో కొన్ని యాప్స్ తయారు చేసి అమ్ముతున్నావు అని చెప్పి తెలిసింది. సో మన హాస్పిటల్కి కూడా ఒక యాప్ అండ్ మన సోషల్ మీడియాని నడిపించే ఒక కన్సల్టెంట్ కావాలి, కమ్యూనికేషన్ని చేసే ఒక పర్సన్ కావాలి. సో మిమ్మల్ని ఎందుకు నేను అందులోకి ప్రమోట్ చేయకూడదు, మంచి ప్యాకేజ్ తోటి మీకు ఆప్షన్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అడిగాడంట. సో దానికి లెనీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో నెక్స్ట్ డే నుంచే ఆ ఆప్షన్లోకి షిఫ్ట్ అయ్యారు. సో హాస్పిటల్ని ఆ ఏరియాలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా పబ్లిసిటీ చేయగలిగాడు. ఎక్కువ పేషెంట్స్ రావడానికి అతని కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ అయింది. సో ఇతనికి ఆ పొజిషన్ ఇచ్చే ముందు లెనీ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ ఒక్కసారి కూడా అతను ఇంతకుముందు తయారు చేసిన యాప్స్ ఏంటి, ఈ యాప్స్ జెన్యూన్గా ఉన్నాయా లేవా, సో ఈ యాప్స్ వల్ల అసలు జనాలకు ఉపయోగపడిందా లేదా అని కూడా అబ్జర్వ్ చేయలే. ఎందుకు అంటే ఈ నర్స్ లెనీ ఉన్నాడు కదా, ఇతని మీద ఉన్న ఒక ఒపీనియన్, ఆ బాస్కి ఇతని మీద ఒక ఒపీనియన్ ఏర్పడింది. ఏంటంటే లెనీ ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాడు. ఎందుకు అంటే ఇంతకుముందు అతను పేషెంట్ చూసేటప్పుడు ఈ పేషెంట్లతోటి చాలా నిజాయితీగా ఉండేవాడు. తర్వాత కూడా మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేసేవాడు. ఎంప్లాయీస్ అందరితో కూడా బాగుండేవాడు. ఓకే, సో పేషెంట్స్ వెళ్ళిపోయేటప్పుడు లెనీ గురించి చాలా బాగా చెప్పి వెళ్ళేవారు. సో దీనివల్ల లెనీకి హాస్పిటల్లో ఒక పర్సనల్ బ్రాండింగ్ ఏర్పడింది. మంచివాడు, ఏం చేసినా మంచే చేస్తాడు, ఎవరికి హాని చేయడు. ఇలా ఒక బ్రాండ్ ఏర్పడడం వల్ల అతన్ని ఇమ్మీడియట్గా నువ్వు ఎలాంటి యాప్ తయారు చేస్తావని కూడా అడగలేదు. ఒక పర్సన్ మీద, నా మీద, సొసైటీలో మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ అనుకునే ఒపీనియన్నే పర్సనల్ బ్రాండ్ అంటారు. ఈ పర్సనల్ బ్రాండింగ్ అనేది మీ లైఫ్లో ఎదగడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది.
ఒక్కోసారి పర్సనల్ బ్రాండింగ్లో ఫెయిల్యూర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఫెయిల్యూర్స్ వల్ల కూడా మనం కొంచెం మంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనం ఈ పర్సనల్ బ్రాండింగ్ ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. ఈ ఫోటో మనందరికీ తెలిసిందే కదా, కోకోకోలా. బట్ దీనికి ఫౌండర్ ఎవరో తెలుసా? మనకెవరికి తెలియదు. కానీ మనం ఆ బ్రాండ్ని కంటిన్యూగా ఇప్పటికీ వాడుతూ వస్తున్నాం. ఎందుకంటే ఆ కంపెనీ మీద మనకు నమ్మకం. ఆ కంపెనీ మీద మనం నమ్మకం ఉండడాన్నే బ్రాండింగ్ అంటారు. అది యాడ్స్ ద్వారా చేయొచ్చు, పెద్ద పెద్ద పోస్టర్స్ ద్వారా చేయొచ్చు. సో ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లో వాళ్ళు ఆ బ్రాండ్ని పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చారు. సో మనకి అది బాగా తెలిసిన బ్రాండ్ అయిపోయింది, మనం నమ్ముతున్నాం. సేమ్ అలానే ఇప్పుడు మీకు ఇంకొక ఫోటో చూపిస్తున్నాను. ఈ ఫోటో చూశారు కదా, ఏం ఫోటో ఇది? టెస్లా. దీని ఓనర్ ఎవరో మీకు గుర్తుపెడతారా? ఎలన్ మస్క్. ఇక్కడ కంపెనీ పేరు చెప్తే ఇంకొక పర్సన్ గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ఎలన్ మస్క్ అనే ఒక పర్సన్ ఒక బ్రాండ్ అయ్యాడు. ఎలన్ మస్క్ టెస్లా కార్ రిలీజ్ చేస్తే ఒకటేసారి 4000 కార్లు బుక్ అయిపోయాయి. అది ఎలన్ మస్క్ ఉన్న బ్రాండ్, పర్సనల్ బ్రాండ్. ఎలన్ మస్క్ ఒక బాడీ స్ప్రే రిలీజ్ చేస్తే ఇమీడియట్గా 2 డేస్లో మొత్తం సేల్స్ అయిపోయినాయి. అది అతని మీద ఉన్న బ్రాండ్. సో ఎందుకు ఇంత బ్రాండ్ ఏర్పడింది? ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్లో ఇన్వెస్ట్ చేశాడు, అలాగే టెస్లాలో ఇన్వెస్ట్ చేశాడు. ఇలా డిఫరెంట్ కంపెనీస్లో మనీ ఇన్వెస్ట్ చేసుకుంటూ తన పర్సనల్ బ్రాండింగ్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడికి పోయినా ఆ కంపెనీని డెవలప్ చేసుకుంటూ దాని గ్రోత్కి కారకుడయ్యాడు. అందుకని అతనికి ఒక బ్రాండింగ్ ఏర్పడింది. సో అతను ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాడంటే ఇమీడియట్గా అతన్ని చూసి తీసేసుకుంటారు. దీన్నే పర్సనల్ బ్రాండింగ్ అంటారు. సో అసలు ఈ పర్సనల్ బ్రాండింగ్ ఎందుకు మరి? మీరు లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, లేదా ఫైనాన్షియల్గా గొప్పగా ఎదగాలన్నా ఈ పర్సనల్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో పర్సనల్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒక దారి వచ్చేసి మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు, ఆ ప్రోడక్ట్ని బాగా పబ్లిసిటీ చేస్తారు, ఆ సేల్స్ మీద నెమ్మదిగా మీ కంపెనీ ఎదుగుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు పర్సనల్ బ్రాండింగ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి మెక్డొనాల్డ్. సో దాని ఓనర్ 60 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేసి సో ఇప్పుడు ఆ కంపెనీ పేరు చెప్తే అతను గుర్తొస్తున్నాడు. ఓకే, అక్కడ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ వల్ల పబ్లిసిటీ జరిగింది. అలాగే ఇంకొక దారి ఉంది, అదేంటంటే సోషల్ మీడియా. సో ఇలా ట్రెడిషనల్ వేలో సక్సెస్ అవ్వడానికి టైం పట్టొచ్చు. బట్ ఇమీడియట్గా మీకు తక్కువ టైంలోనే పర్సనల్ బ్రాండ్ ఏర్పాటు అవ్వాలంటే నెక్స్ట్ ఉన్న ఆప్షన్ సోషల్ మీడియా. మీ పర్సనాలిటీ, మీ టాలెంట్, మీ స్కిల్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో మీరు ఎప్పుడైతే పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. ఈ బ్రాండ్ని ఏర్పాటు చేసుకొని మీ మీద ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా మీకు రిలేటెడ్గా ఉండే ప్రోడక్ట్, అంటే మీరు ఇన్సూరెన్స్ సెక్టర్ అవ్వచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అవ్వచ్చు, లేదా ఇంకొక అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్ అవ్వచ్చు. ఇతను ఏం చెప్పినా జెన్యూన్గా చెప్తాడు, ఇతను ఏదైనా జనాల కోసం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు, కాబట్టి ఇతన్ని మనం నమ్మొచ్చు అని చెప్పేసి మీ మీద ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత మీరు ఇవ్వబోయే ప్రొడక్ట్స్ని వాళ్ళు నమ్ముతారు. ఎగ్జాంపుల్కి ఎలన్ మస్క్ లాగా. ఎలన్ మస్క్ ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా దాన్ని బాగా ఆలోచించి రీసెర్చ్ చేసి తీసుకొస్తాడని జనాలకి ఎలన్ మస్క్ మీద ఒక ఒపీనియన్ ఎలా ఏర్పడిందో, సోషల్ మీడియా ద్వారా మీరు కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని, ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకొని మీరు డిజిటల్ ప్రోడక్ట్ కానీ లేకపోతే ఫిజికల్ ప్రోడక్ట్ కానీ ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో ఇలా సోషల్ మీడియా ద్వారా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తి ఎవరంటే కిలే జెన్నర్. ఈమె కిలే కాస్మెటిక్స్ అని ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ సోషల్ మీడియాలో తను చాలా యాక్టివ్ పర్సన్. యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, దాంట్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత తను ఎక్కువగా హెల్త్ గురించి, ఓకే, తర్వాత మైండ్ పీస్ఫుల్ గురించి, ఓకే, హెల్తీ ఫుడ్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఫేస్ క్రీమ్స్ గురించి నెమ్మదిగా మాట్లాడుతూ వచ్చింది. సో తన మీద ఒక ఒపీనియన్ ఏర్పడింది జనాలందరికీ. తర్వాత కాస్మెటిక్స్ తీసుకొచ్చింది, అది చాలా అద్భుతంగా క్లిక్ అయింది, మంచి టర్న్ ఓవర్ చేస్తున్న బిజినెస్ అయింది. ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకురాలా, ఫస్ట్ తను ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకుంది, ఆ బ్రాండ్ పేరు మీదనే ప్రోడక్ట్ తీసుకొచ్చింది, తన పేరు మీదనే ప్రోడక్ట్ తీసుకొచ్చింది. సో ఇది సోషల్ మీడియాకి పర్సనల్ బ్రాండ్కి ఉండే గొప్పతనం. సో మీరు ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్నారు అంటే మీ కంపెనీలో హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి, లేదా మీ బిజినెస్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యో సాల్వ్ అవుతాయి, లేదా మీరు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నారు, మీ ఇన్సూరెన్స్ వల్ల ఫ్యూచర్లో జనాలకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా హెల్ప్ అవుతున్నప్పుడు మీరు డైరెక్ట్గా మీ ప్రోడక్ట్ గురించి జనాల్లోకి వెళ్ళే ముందు మీ మీద ఒక పర్సనల్ బ్రాండ్ ఏర్పాటు చేసుకోండి. అంటే ఫైనాన్స్కి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ చేయండి, దీనివల్ల మీ మీద ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ఒకవేళ మీరు న్యూట్రిషన్కి సంబంధించిన డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారనుకోండి, హెల్త్ గురించి డిస్కస్ చేస్తూ వెళ్ళండి. దీనివల్ల పలానా వ్యక్తి
పలానా గ్యాస్ ట్రబుల్ గురించి ఇలా చెప్పాడు, షుగర్ గురించి ఇలా చెప్పాడు, బీపీ గురించి పలానా ఫుడ్ చెప్పాడు. ఇవన్నీ వింటూ వాళ్ళందరికీ మీ పేరు చెప్తే పలానా వ్యక్తి, పలానా న్యూట్రిషన్ ఎక్స్పర్ట్, లేదా పలానా న్యూట్రిషన్ అడ్వైజర్, లేదా పలానా ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఇలా గుర్తొచ్చేస్తారు. ఇలా గుర్తొచ్చినప్పుడు మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నప్పుడు మీ మీద ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. అప్పుడు మీరు అనుకున్న ఈ ప్రోడక్ట్ని వాళ్ళకి చెప్పగలుగుతారు. సో ఆటోమేటిక్గా ట్రస్ట్ క్రియేట్ అవుతుంది.